ఇక హైదరాబాద్ సిటీలో ఎక్కడ పడితే అక్కడ గణేష్ విగ్రహాలు పెట్టేస్తే రూల్స్ ఒప్పుకోవంటున్నారు పోలీసులు. ఆయా ఏరియాల్లోని పోలీస్ స్టేషన్ల నుంచి అనుమతి పొందాకే విగ్రహం పెట్టుకోవాలంటున్నారు. మండపం ఎక్కడ ఏర్పాటు చేయాలి, సౌండ్ సిస్టమ్ ఎలా ఉండాలి, నిమజ్జనం టైంలో పాటించాలని నిబంధనలు కూడా పోలీసులు రిలీజ్ చేశారు. హైదరాబాద్ సిటీలో గణేష్ నవరాత్రి పందిళ్ల ఏర్పాటుపై పోలీసులు కొన్ని సూచనలు చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి వేడుకలకు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు సిట్ క్యాప్స్. అయితే గణేష్ మండలాల నిర్వాహకులు స్థానిక పోలీసులకు శాంతి భద్రతల విషయంలో సహకరించాలని కోరుతున్నారు. గణేష్ విగ్రహ పందిళ్లు జనం ఉపయోగించే రోడ్డుకి అడ్డంగా ఏర్పాటు చేయరాదు. ప్రతి విగ్రహానికి తప్పనిసరిగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆయా పోలీస్ స్టేషన్లలో దరఖాస్తుతో పాటు మైక్, విద్యుత్ శాఖ అనుమతి పత్రాలను కూడా జత చేయాలి. గణేష్ మండపాల దగ్గర ఎలాంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదు. క్యారమ్స్ లాంటి ఆటలు ఆడుకోవడానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. గణేష్ మండపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 3 వాలంటీర్లను నిర్వాహకులు నియమించాలి. వీరికి తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఉండాలి. పండల్స్ లో బాక్స్ రకం లౌడ్ స్పీకర్లకు మాత్రమే అనుమతి ఉంది. విద్యా సంస్థలు, హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆఫీసులకు ఇబ్బంది లేకుండా లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతాల్లో మండపాల ఏర్పాటుకు 100 మీటర్ల పరిధిని కూడా పాటించాలి. మండపం పరిసర ప్రాంతంలో ఏమైనా అనుమానాస్పద వస్తువులు కానీ, వ్యక్తులు కానీ కనిపిస్తే 100 నెంబర్ కు కానీ, సమీప పోలీస్ స్టేషన్లలో గానీ సమాచారం ఇవ్వాలి. రాత్రి 10 తర్వాత ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి లేదు. మండపాల్లో రాజకీయ ఉపన్యాసాలు, నినాదాలు ఇవ్వకూడదు. విగ్రహాలు నిమజ్జనం రోజున పోలీసులు ఇచ్చిన సీరియల్ నంబర్ తీసుకోవాలి. దాన్ని వెహికల్ కు అతికించిన తర్వాతే విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించాలి. విగ్రహాలు పెట్టిన ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీస్ శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.